నిమ్మాడండి ఎక్కడి నుంచి పడి నీరు ఎక్కడికి ఎక్స్ట్రా మనం ఇంకా ప్రయోజనం ఇవ్వాల్సింది పోయి ఉన్నదాన్ని సగం కూడా లేదు ఇప్పుడు. మరి ఎలా సార్ నీరు? ఓహో, ఆ సిస్టమ్ అంతా చాలా చక్కగా ఉంది సార్. బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ అయినా డోలాకి అయితే డోల్ అయితే అది కొంచెం ఇప్పుడు మాడిఫికేషన్లు లేక అలా ఉంది. మళ్ళీ మనం చిన్న లెవెల్ కూడా సిస్టమ్ పెట్టారు సార్ బ్రిటిష్ టైం. చక్కగా అంత ఈటుగా ఈటు మీద తీసేవాళ్ళండి, మాన్యువల్ గా అంత ఈటు తీసేవాళ్ళు అనమాట. తీసారు సార్ చక్కగా. ఇదే నీరు వెళ్ళిపోయాడు ఇక్కడ వ్యాట్ చేసాడండి. అప్పుడు చెయ్యిలు బాగా పడి ఇక్కడ పెద్ద నీరు వెళ్ళిపోయి ఇక్కడే కదా మరి చెప్పుకుంది విన్నావేమని. ఇప్పుడు ఈ సచివాలయం ఉన్నది కూడా ఇప్పుడు ఇటువంటి ఉన్నాయి సముద్రం నుంచి బయటకు కొట్టేస్తే ఉండవు సార్, అది ఒడ్డుకు వచ్చేస్తుంది. టోటల్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ గోంద వీళ్ళందరూ ఆక్యుపేషన్ లో ల్యాండ్ ఉంది చాలా ఉంది సార్. మొత్తం టోటల్ చెరువులు వేసారు. అది అచ్చెన్నాయుడు గారికి చెప్పాలి మరి, చెప్పకంటే ఇది ఎలా తీయగలం? ఇది అచ్చెన్నాయుడు గారు చెప్పి తీయించాలా? వాటికి 2 కలవటి 2 కాళ్ళు పెట్టి పైపులు లాంటి పెడితే మాత్రం ఇబ్బంది ఉండదు సార్. ఇక్కడ 3 పైపులు పెట్టారు సార్, పెట్టేసి ఆపేశారు. మాకు ఎంత ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఎక్కువ పైప్ అక్కడ మన స్టార్టింగ్ లో ఉన్నట్టు కలవట్ల ఎక్కువ పైప్స్ ఉంటే కొంతవరకు వెళ్ళిపోయింది సార్. మధ్యలో ఇక్కడ 3-4 పైపులు ఖాళీ అయింది. ఇప్పుడు సాయంత్రం ఖాళీ అయింది. ఉదయం అయితే నీరు ఉంది, కంపు కొట్టేస్తారు. ఉదయంకి నీరు ఉంది. ఇలాగుంటే వాతావరణం అయిపోతుంది. మళ్ళీ అయితే మళ్ళీ మళ్ళీ ఇదైతే సమ్మర్ లో ఏమో పనులు అయినట్టు గ్యాప్ చేస్తే అయిపోతుంది సార్. మళ్ళీ ఏంటంటే మళ్ళీ విత్తనాలు వేయడం, మళ్ళీ ముంచడం, ఇదే పని అవుతుంది. మరి మెయిన్ పాతది మళ్ళీ మనం తీసిన వాళ్ళగా వైండింగ్ అయిపోవాలి. వైండింగ్ కావాలంటే అదే పాత పెండింగ్ ఉంది. ఇంకా అదే అది క్లియర్ అయ్యే కానీ అన్ని దగ్గర కాదు, చెరువుల ఏరియాలో చేసి చెరువుల ఏరియా చేయాలి. మిగతా వెళ్ళిపోద్ది. దగ్గరే ప్రాబ్లం ఉంది. 1 కిలోమీటర్ ఏరియాలోనే ముంపుడు నివారించడానికి గతంలో మోడరైజేషన్ ఆఫ్ కెనాల్స్ అంటే ఓపెన్ హెడ్ ఛానల్స్ మోడరైజేషన్లో పెట్టడం జరిగింది. పనులు కలిపి ప్రారంభించాం. దీంట్లో పొలాలకు రావడానికి కలిపి ఒక బ్రిడ్జి మన ఇది పాచేకల గడ్డ మీద ఒక బ్రిడ్జి కలిపి మంజూరు చేయడం జరిగింది. అప్పుడు అది నిర్మాణం జరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ భూమిలో ఉండే సాయిల్ డిఫరెన్స్ వలన, అది లూజ్ సాయిల్ వలన డిజైన్ మార్చవలసి ఉండి లేట్ అయిపోయింది. ఆ డిజైన్ అప్రూవల్ అయినప్పటికీ గవర్నమెంట్ కలిపి మారిపోయింది. ఆ పరిస్థితిలో ఆ బ్రిడ్జి ఆగిపోయింది. అయితే కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఈ రొయ్యల చెరువులు కట్టారో వాళ్ళు ఏదైతే వైండింగ్ చేసిన సిస్టమ్ ఉందో ఈ తంపర భూముల ఛానల్ని మళ్ళీ ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసినారు, కప్పడం. అదే కాకుండా వాళ్ళ రొయ్యల చెరువులకు వెళ్ళడానికి గడ్డ మధ్యలో రోడ్లు ఫార్మ్ చేసి తూతూ మంత్రంగా ఏవో పైపులు వేసినారు. దానివల్ల నీరు ఫ్రీగా లాకపోవడం వల్ల ముంపు తప్పించి ఇది మానవ తప్పుదమే. కారణం అంటే ఇది తంపర భూములకి శాశ్వత పరిష్కారం గురించి ఓపెన్ హెడ్ ఛానల్ సిస్టాన్ని కలిపి ఇంప్రూవ్ చేసినప్పటికీ మానవ తప్పిదం వల్ల ఇవాళ ముంపుడు జరుగుతుంది. అయితే అధికారులు కలిపి సూచించడం ఏంటంటే ఎవరైతే ఇటువంటి గడ్డని అడ్డంగా ఎవరైతే ఆక్రమించి రోడ్లు వేసుకుంటారో ఆ రోడ్లను తొలగించి ఈ రైతాంగం శాశ్వత పరిష్కారం కలగాలి. అయితే ఇప్పుడు గ్రామాల మధ్యన రైతుల మధ్యన దెబ్బలాట కాకుండా ఏదో వాస్తవం మీరు వెళ్ళి చూసి కలెక్టర్ గారికి కానీ అలాగే పోలీసు ఎస్పీ గారికి కానీ మీరు దృష్టిలో పెట్టి శాశ్వత పరిష్కారం, ఇదేదో పొలిటికల్ ఇష్యూ కాదు. ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పార్టీలకి సంబంధం లేదు, రైతుల సమస్య ఇది. ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఎవరైతే గడ్డల్ని ఆక్రమించుకొని ఇవాళ రోడ్లు వేసుకుంటారో ఆ రోడ్లని ఫ్రీగా తీసేసి విడిచిపెడితే నీరంతా వెళ్ళిపోద్ది. అలాగే ఓపెన్ హెడ్ ఛానల్ సిస్టమ్ ఏదైతే ఇంప్రూవ్ అయిందో ఆ ఇంప్రూవ్ అయింది కలిపి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఒకసారి ఇస్తుంది కానీ నిత్యం ఇవ్వడం కలిపి అంత ఈజీ అయిన పని కాదు. కానీ నా వంతుగా మళ్ళీ అది కలిపి శాశ్వత పరిష్కారం చేస్తాను. అయితే ఇంకా దాంట్లో పెండింగ్ వర్క్ ఉండిపోయింది. ఇప్పుడు పూర్తిగా పెండింగ్ వర్క్ ఉండిపోయింది. అందువల్ల అది క్యాన్సిల్ అవ్వకపోతే మళ్ళీ దాని మీద దృష్టి పెట్టలేము. అందువల్ల శాంక్షన్ ఏవైతే పాత ఇవి ఉన్నాయో అవి కలిపి క్యాన్సిలేషన్కి మీరు రికమెండ్ చేసి పంపించండి.